ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. సో జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జన్మస్థానంలో గురువు మారబోతూ ఉన్నాడు. ఈ జూన్ 1వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి గురువు జన్మస్థానంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అంత ఆశించినటువంటి ఫలితాలు ఉండవు. గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కర్కాటక రాశిలో జన్మస్థానంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందులు, అంటే మధ్యమ ఫలితాలు అనేటటువంటి అంటే తక్కువ అని చెప్పలేము, అంత ఎక్కువ అని చెప్పుకోలేము, మధ్యమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక రోజులో కావాల్సిన పని 2-3 రోజులు పొడిగించుకోవడము, లేదు అని అంటే కనుక మనం ఏదైతే అనుకుంటామో అది ఆలస్యం జరగడము, ఇలాంటివి ఎదురయ్యేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక స్థాయికి వచ్చేసరికి, అంటే దాదాపు 18 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీళ్లకు కర్కాటక రాశి వారికి చిన్ననాటి నుండే ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో ఉంటూ ఉంటారు. అంటే తమ గోల్ని రీచ్ కావాలి, అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఆశలు చాలా మట్టుకుంటూ ఉంటాయి. బికాస్ కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఆశ్లేష నక్షత్రంలో పుడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పుట్టుకతోనే సర్పజాతకంతో పుడుతూ ఉంటారు. కనుక మీ జాతకంలో గనక ఆశ్లేష నక్షత్రం అయి ఉండి కాలసర్ప దోషం ఉంటే కనుక మీ జీవితం ఎప్పుడూ కూడా ఎదుగుదలకు అభివృద్ధికి తోడ్పడకుండా ఉంటుంది. మీరు ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి కిందికి పడిపోతూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. తద్వారా అలాగే కర్కాటక రాశి జాతకంలో పుట్టినటువంటి జాతకుల యొక్క స్వభావం గనక చూసుకున్నట్టయితే విశేషంగా వీళ్ళు ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు గాను, అలాగే వీళ్ళు తమ మాటలతో మెస్మరైజ్ చేసేటటువంటి విధానంగాను ఉండేటటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పవచ్చు. వీళ్ళు కర్కాటక రాశిలో పుట్టినప్పటికీ పుట్టుకతోనే అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ ఫ్యామిలీ విషయం కానీ, సంతాన విషయం కానీ, ఈ రెండిట్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కష్టపడతారు, కానీ కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా వీళ్ళు వెనక్కి పడిపోతూ ఉంటారు. కనుక అలాంటి సందర్భాలు ఏవైనా మీ జీవితంలో ఎదురైతే తప్పకుండా ఆశ్లేష బలి తప్పకుండా చేయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క మాసంలో గురువు ఇప్పుడే చేంజ్ అవుతున్నాడు, అంటే జూన్ 1వ తారీఖు రోజునే చేంజ్ అవుతున్నాడు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోసాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నమ్మి ఎవరికి పడితే వాళ్ళకి అస్సలు డబ్బులు ఇవ్వకూడదు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు దైవిక ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కానీ, లేదా నాగదేవత ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ వీళ్ళకు చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు రక్షణ కవచంగా నాగబంధనం గనక వీళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతూ ఉంటారు. తప్పకుండా వీళ్ళు ఏదో ఒక రంగంలో తప్పకుండా విజయం సాధించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బికాజ్ వీళ్ళ జాతకంలో పుణ్య ఫలితం ఉంటే ఆ స్థానాన్ని చేరుకుంటారు. పాపకర్మలు ఉంటే కనుక ఎంత కష్టపడ్డా జీవితంలో పైకి ఎదగలేరు. ముఖ్యంగా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు తమ జీవిత కాలంలో బాధపడేది ఏంటి అంటే కనుక ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల యొక్క విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బందులు పడతారు, సంతాన విషయంలో ఇబ్బందులు పడతారు. ఈ 3 విషయాల్లో తప్పకుండా వీళ్ళకు ఎదురు దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. ప్రస్తుత కాలంలో స్థిరాస్తులు, చరాస్తులు పరిస్థితి గురుగారు? ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఉన్న అప్పులు కావచ్చు, లేదు అని అంటే కనుక ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికే ఈ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక ఈ మాసంలో మీకున్నటువంటి క్రెడిట్స్ కావచ్చు, మీకున్నటువంటి అప్పుల బాధ, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం ఈ మాసం. దీన్ని ఈ రకంగా వినియోగించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల జోలికి వెళ్ళారు, ఏదైనా కొందాం అనుకుంటే మళ్ళీ అప్పు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక అప్పు చేయకుండా అప్పుకి దూరంగా ఉండే ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేస్తే కొంతవరకు తమ కోరికలు కానీ, తమ ఆలోచనలు కానీ, తమ ఐఫై జీవితాన్ని కానీ కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేస్తే
అన్ని రకాలుగా బాగుంటుందండి. ప్రస్తుతం వీళ్ళకి మరి పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ముఖ్యంగా వీళ్ళు ఆ కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి పూజా విధానాన్ని చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజు, అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాజశ్యామల సహిత భగలాముఖి తంత్రయాగం నిర్వహించడం జరుగుతుంది. వీలైతే ఆ యాగంలో పాల్గొంటే కొంతవరకు వీళ్ళ జీవితం ఉపశమనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఏదైనా గండాలు, ఆపదలు, ఇబ్బందులు ఉన్నా కూడా వీటి ద్వారా తొలగిపోతుందండి. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి, అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనకి. అవునండి. మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ అన్న తెలియచేయండి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు, విద్యా అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలితా అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి, రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వేయాలి, ఒకటే స్కూల్లో వేయాలి. మరి ఆ ఒక్క స్కూల్కి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి సత్ ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.